ఇప్పుడు కూడా బస్సులు మహిళలకు ఫ్రీనే కదా. కాబట్టి అలాంటి హామీలు ఎన్నోసార్లు ఇచ్చారు ఆయన. సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ, సంపూర్ణ రైతు రుణమాఫీ, ఇది మన కళ్ళెదురుకుండా జరిగింది కదా, సంపూర్ణంగా జరిగిందా? కాబట్టి అయినా కూడా ఇచ్చాంగా, హాయ్ నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు, డ్వాక్రా వాళ్ళకి లక్షాధికారులు చేశాను అంటారు ఆయన. మనం అంగీకరిస్తున్నాం కదా. అంటే సంపూర్ణ రుణమాఫీకి 3 దశల్లో స్టార్ట్ చేసి ముందు 10,000 లోపల ఇలా దానికి దీనికి ఒప్పుకోరు కదా, ఎంత బలంగా మాట్లాడినా. మీరు ఆయన చంద్రబాబు గారంటే మీ జీవితాలు మెరుగుపరిచిన మహానుభావుడు అనేటటువంటిది సైకలాజికల్గా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వ్యవస్థ చేత ఒప్పిస్తున్నారు. కాబట్టి ఇంకా దాంట్లో ఎలాగ మీరు కాదని చెప్తారు? ఇష్టమైతే యూ షుడ్ ఫిట్ దేర్ లేదా క్విట్ దేర్. నచ్చితే అందులోకి దూరిపో, అవును అని నువ్వు కూడా చప్పట్లు కొట్టు, కాదు అనుకుంటే నువ్వు ఈ ప్రాంతం వదిలేసిపో. ఇది ఎక్కడ వ్యతిరేకత వస్తుంది? ఈటిట్లలో సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో భయభ్రాంతులకు గురి చేసేయడం ఇవన్నీ ఫ్యూచర్ అంటే ఒకటే లెక్క. బాబు గారు చెయ్యాలనుకున్నా చేయలేరు అవన్నీ. ఇప్పుడు అదేంటంటే దశల వారి. ఇప్పుడు ఈ ఏడాది గ్యాసు, పెన్షన్, గ్యాసు, అన్న క్యాంటీన్ సూపర్ 6 కాదు కానీ అది చేశారు. అన్నీ ఒకేసారి చేసేస్తే సోమరపోతులు అయిపోతారు, లేదా ప్రజలకి తర్వాత ఆ ఇంపార్టెన్స్ తెలియదు అని చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఫస్ట్ నుంచి ఇచ్చాడు కదా, మొదటి ఏడాది నుంచి ఇచ్చాడు కదా. మరి జగన్ గెలిపించారా జనం? చీప్ అమ్మన్నారు. అంటే ఒకేసారి ఇచ్చేయడం కూడా జనాలకి నొప్పి తెలిసి ఇలా చేసి ఇవ్వడం వేరే, ఒకేసారి ఇవ్వడం కాదు కదా. 5 ఏళ్ళు ఇచ్చాడు అతను. అదే అండి, అవును. పథకాలు నవరత్నాలు ఇమీడియట్ గా అమలు చేశాడు ఆయన, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత, పెద్ద గ్యాప్ లేదు. హామీ అది కదా. అవును, అదే 5 ఏళ్ళు ఇస్తానన్నాడు కాబట్టి ఇచ్చాడు అతను. 4 ఏళ్ళు ఇస్తానన్నది కూడా 5 ఏళ్ళు ఇచ్చిన సందర్భం. అతను చెప్పింది చేశాడు.